బ్రిటిషర్స్ కి ఎదురు వెళ్లినందుకు ఉయ్యాలవార నరసింహారెడ్డి గారిని ఉరితీసి కోయిలకుంట్ల కోటలో 30 సంవత్సరాల వరకు తన తలని అలానే ఉంచారు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనకు తెలుసు, కానీ ఆయన ప్రాణ స్నేహితుడు ఒడ్డె ఓబన్న గురించి మీకు తెలుసా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రైతులపై చాలా ట్యాక్సులు వేసేవాళ్లు. అయితే దీన్ని వ్యతిరేకించడానికి నరసింహారెడ్డి గారు ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యం యొక్క సేనాధిపతే ఒడ్డె ఓబన్న. ఓబన్న తన స్పీచ్లతో ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ అందరినీ ఒక్కచోటకు చేర్చి దాదాపు 5,000 మందితో ఒక సైన్యాన్ని తయారు చేశాడు. అంతేకాదు, ఓబన్న గారికి నల్లమల్ల అడవులు బాగా తెలుసు. అందువల్ల అడవిలోనే తిరుగుతూ గురెల్లా అనే యుద్ధ ప్రక్రియను వాడి బ్రిటిషర్స్ పైన అటాక్ చేసేవాడు. అండ్ బ్రిటిషర్స్ ఆక్రమించిన ధనాన్ని మళ్లీ తిరిగి ప్రజలకు తెచ్చి ఇచ్చేవాడు. ఇంతేకాదు, నరసింహారెడ్డి గారు 1847లో బ్రిటిషర్స్ కి దొరికిపోయినా సరే ఆ తర్వాత కూడా ఓబన్న గారు కర్నూలు, నంద్యాల లాంటి ప్లేసెస్ లో తిరుగుబాట్లు చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ పోలీస్ వాళ్ళకి దొరికిపోయారు. ఇప్పటికీ కూడా ఓబన్న గారి చరిత్ర సరిగ్గా బయటికి రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్లేసెస్ లో ఆయన గురించి బుర్రకథల్లో, ఫోక్